ఏలూరు జిల్లాలో పులి కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో మహారాష్ట్రలోని వార్దా, పూణే బృందాలతో పాటుగా బెంగళూరు నుంచి మరో నిపుణుల బృందాన్ని, వార్దా నుంచి పీపుల్ ఫర్ యానిమల్స్ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వ్ల నుంచి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలు కూడా అటవీ శాఖ రంగంలోకి దించింది. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న 6 షూటర్స్ ను కూడా సిద్ధంగా ఉంచారు. ఇక క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ను ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పులి సంచారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూ దర్భగూడెం, పి రాజవరం, చెల్లవారిగూడెం, ఏ పోలవరం, అప్పరాజులగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతాంపేట పాటుగా సమీప గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైక్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద పులి అయితే కూడా అటు అటవీ శాఖ అధికారులను కానీ అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కానీ ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజలను అయితే కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. సమీపంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఆవు దూడలపైన, గేదె దూడలపైన ఇప్పటికే దాడి చేసి హతమార్చినటువంటి పెద్ద పులి గత కొద్ది రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు అంటే వలలకు కానీ అటు బోన్లకు కానీ చిక్కని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలను, వార్దా, పూణే ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక బృందాలను, అలాగే వైల్డ్ లైఫ్ నిపుణులకు సంబంధించిన బృందాలను, అలాగే షూటర్స్ అంటే మత్తుమంది ఇచ్చి షూట్ చేసి మత్తుమంది ఇచ్చి చేసినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ట్రాంక్యులైజర్స్, వారిని కూడా రప్పించి ఈ ప్రాంతానికి రప్పించి పులిని బంధించేందుకు ప్రయత్నాలు అటవీ శాఖ అధికారులు అయితే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కూడా జరుగుతుంది. వలలు ఏర్పాటు చేయడం జరిగింది, మంచులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మత్తుమంది ఇచ్చి పులిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్ద పులి అయితే కూడా చిక్కడం లేదు. కన్నాపురం అలాగే ఈ పోలవరం జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ సమీప గ్రామాల్లో దగ్గరలోనే ఈ పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల ప్రజలైతే కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ కూడా ఒంటరిగా బయటికి వెళ్లొద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో టామ్ వేసి ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఎక్కడి నుంచి ఎటు ప్రమాదం పొంచి ఉంటుందో అని చెప్పి గ్రామాల ప్రజలు కూడా రాత్రులు నిద్రపోకోకుండా గ్రామాల్లో కాపలా కాస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి అటవీ శాఖ అధికారులు అటు డ్రోన్ కెమెరాలతోనూ, అలాగే ట్రాంక్యులైజర్స్తోనూ, అలాగే పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి పులి కదలికలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ప్రయాణం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు అటు పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఏర్పాటు చేసిన వలల వద్దకు కానీ, మంచుల వద్దకు కానీ, బోన్ల వద్దకు కానీ ఎక్కడా కూడా పెద్ద పులి రావటం లేదు. ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారుల ప్రయత్నాలను పులి తిప్పికొడుతూ ఎక్కడైతే వలలు ఇవన్నీ నిఘా ఏర్పాటు చేశారో ఆ ప్రాంతం వైపు అసలు పులి రావడం లేదు. మిగతా ప్రాంతాల వైపు పులి సంచరిస్తూ కూడా అటవీ శాఖ అధికారుల కన్నా తెలివిగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి అంటే ప్రస్తుతం పులి కదలికలు ఎటువైపు గుర్తించారు, అలాగే ఏ గ్రామాల్లో దీనికి సంబంధించి కూడా అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఏలూరు జిల్లాలోని కన్నాపురం, అలాగే పోలవరం, అలాగే ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా చల్లావరిగూడెం, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పులి సంచరిస్తున్నట్లు అధికారులు ప్రస్తుతం అయితే గుర్తించారు. ముఖ్యంగా రాత్రులు ఏకంగా పులి పర్యటిస్తుందని చెప్తున్నారు. పగలు ఏదో ఒక ప్రాంతంలో మాటు వేసుకుని ఉంటుంది. ఆ తర్వాత అది నైట్ ఎక్కువగా సంచరిస్తున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించి, అడుగులను గుర్తించి ఆ ప్రదేశానికి దాదాపు మొత్తం 2-3 కిలోమీటర్ల మేర మొత్తం అటవీ శాఖ అధికారులు అయితే కూడా వలలు ఏర్పాటు చేస్తున్నారు. రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పులి దొరకని పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పులి ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. కన్నాపురం, పోలవరం, కుక్కునూరు మరియు జంగారెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోనే, అటవీ ప్రాంతాల్లోనే ఈ పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.